అందరికీ నమస్కారం. తెలుగింటి ఆడబిడ్డ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం అటుకుల పాయసం తయారీ విధానం చూద్దాం. దానికి కావలసినవి: పాలు, అటుకులు, బెల్లం, జీడిపప్పు, కిస్మిస్, యాలక్కాయలు, నెయ్యి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకున్నాం కదా, ఈ గిన్నెలో 1 కప్పు పాలు పోసుకుందాం. ఒక కప్పు పాలకి 1/2 కప్పు వాటర్ పోసుకుందాం. ఇవి కాసేపు మరగనిద్దాం. బెల్లం కరిగిపోయేంత వరకు ఇలా స్టవ్ మీద పెట్టుకుంటే, చూసారు కదా బెల్లం కరిగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుని గిన్నె దింపేసుకుందాం. ఇలాగా బెల్లంది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని జీడిపప్పు, కిస్మిస్ వేపుకోవాలి కదా మనం. 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాం కదా, ఇప్పుడు కిస్మిస్ వేసేసుకుందాం. చూసారు కదా ఇలాగా, చూసారు కదా కిస్మిస్ వేగిపోయినాయి. ఇలాగా కిస్మిస్ తీసేసుకుందాం. జీడిపప్పు వేసుకుందాం. వేగిపోయినాయి కదా, ఈ గిన్నెలోనే ఇప్పుడు మనం అటుకులు లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇలాగా మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, లైట్గా ఫ్రై చేసుకోవాలి. నెయ్యిలో ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది పాయసం. అటుకులు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకుందాం. చూసారు కదా పాలు మరిగిపోయినాయి కదా, ఇప్పుడు దీంట్లో యాలక్కాయలు వేసుకుందాం. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు వేయించి పెట్టుకున్న అటుకులు కూడా వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. మనకి అటుకులు ఉడకడానికి ఎంతో సేపు పట్టదు. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకుందాం. ఇలాగా ఒకసారి కలుపుకుని ఒక చిటికెడు సాల్ట్ వేసుకుందాం. ఎందుకంటే స్వీట్లో సాల్ట్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. చూసారు కదా అటుకులు బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది కొంచెం చల్లారిన తర్వాత, చూసారు కదా గోరువెచ్చగా చల్లారింది. ఇప్పుడు మనం దీంట్లో ఈ బెల్లం పాకం వేసేసుకుందాం. బెల్లం పాకం మనం ముందుగా వేసుకుంటే ఏంటంటే పాలు ఇరిగిపోతాయి, అలా ఎప్పుడు వేసుకోకూడదు. చూసారు కదా ఇలాగా కలిపేసుకుందాం. చూసారుగా మొత్తం కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని గిన్నెలోకి సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా అటుకుల పాయసం తయారీ విధానం చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. దేవుడికి మనకి నైవేద్యంగా పెట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు.